ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఎంత క్షేమంగా ఉన్నామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలు మన అదృష్టమో కానే కాదు కదా, కేవలం దేవుని కృప. తండ్రి మన మీద జాలిపడి కనికరపడి దయ చూపించి ఈ నూతన దినంలో తండ్రి వాత్సల్యత మన మీద నూతనంగా పుట్టబట్టే కదా. అసలు ఏం అవసరం అండి తండ్రికి? మనకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అయినా సరే మన మీద కూడా జాలిపడి ఈ నూతన దినంలో మనల్ని ఉంచిన కృపను బట్టి, తండ్రి ప్రేమను బట్టి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడ జీవముగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేలా స్తుతి స్తుతి స్తోత్రం ప్రభా. గడిచిన రాత్రంతా నా తండ్రి మేము అంత గాఢ నిద్రపోయామంటే, ప్రశాంతంగా నిద్రించామంటే అది మా గొప్పతనము. మేం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు ప్రభా. మరలా ఈ నూతన దినంలో మేము క్షేమంగా మేల్కొన్నామంటే అది కేవలం 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 మీ కృప, మీ జాలి, మీ దయ, మా మీద నూతనంగా మీ వాత్సల్యత పుట్టబట్టే నా తండ్రి. ఏ పాటి వారం నా ప్రభ, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మాకన్నా మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు ఎంతోమంది ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే మా మీద జాలిపడి ఈ నూతన దినంలో మమ్మల్ని ఉంచిన దేవా మీకే స్తోత్రం. ఈ రోజంతా నా ప్రభ, మరి మీ వాక్యాన్ని అనుసరించి నడుచుకునేలా మా హృదయాలు త్రిప్పండి ప్రభ. లోకం వైపు వెళ్లకుండా మీ దారిలో నా తండ్రి, మీరు చూపించిన దారిలోనే మేము నడుచుకునేలా నూతన హృదయాలు మా అందరికి ఇవ్వమని అడుగుచున్నాం ప్రభ. మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం తండ్రి. మరి ఎవరెవరైతే నా ప్రభ అనారోగ్యంతో బాధపడుతున్నారు, మరి ఇళ్లలో ఉన్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు, ప్రతి ఒక్కరిని మీరే ప్రభా మీ హస్తం బిడ్డల మీద ఉంచిన తండ్రి. మొదట వారు ఏ విషయంలో ప్రభా తప్పిపోయారు, ఏ విషయంలో తప్పు చేశారు, ఏ విషయంలో వాక్యానికి విరుద్ధంగా నడుచుకున్నారు ప్రభా, బిడ్డల వైపు చూసి వారు చేసిన తప్పులు క్షమించిన తండ్రి. బిడ్డల మీద మీ హస్తం ఉంచిన తండ్రి. సంపూర్ణ స్వస్థత మీరు దయచేయమని అడుగుచున్నాం. బిడ్డలకు కావలసిన సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు ఇవ్వండి ప్రభా. ఆ కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని, మీ ఎడల విశ్వాసం, నమ్మకాన్ని బలపరచమని అడుగుచున్నాం. ఖచ్చితంగా నా తండ్రి నా ఇంట్లో వాళ్ళకి సంపూర్ణ స్వస్థత ఇస్తాడు. మేమేదో నీతిమంతులమో భక్తి గల వాళ్ళమనే కాదు, అయినా జాలి గల తండ్రి ఖచ్చితంగా నా తండ్రి స్వస్థత దయచేస్తాడనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని బిడ్డలు బలపరచమని అడుగుచున్నాం ప్రభా. బిడ్డలకు కావలసిన ప్రభా సంపూర్ణ స్వస్థత మీరే దయచేసిన ప్రభా. మీ బలము, శక్తితో నింపమని అడుగుచున్నాం తండ్రి. అలాగే వాతావరణం తట్టుకున్న శక్తిని ప్రతి ఒక్కరికి ఇవ్వండి. చిన్న బిడ్డలకి, ముసలి వాళ్ళకి ప్రభా చలని ప్రభా తట్టుకునే బలాన్ని మీరే ఇవ్వమని అడుగుచున్నాం. అలాగే ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రభా ప్రయత్నాలు చేస్తున్నారో వారితో మీరుండి నా తండ్రి, వారితో మాట్లాడి ప్రభా వారికి ధైర్యాన్ని ఇవ్వండి. అమ్మా ఇక్కడ దాకా నేను చదివించాను, ఇక నుంచి నేను ముందుకు తీసుకెళ్ళనా? లోకం వైపు, మనుషుల వైపు చూడొద్దు, నా వైపు చూడండి, నన్ను అడగండి. మీకు ఏది కావాలో, ఏ టైంలో ఏ ఉద్యోగం కావాలో నేను మీకు చూపిస్తానని ప్రభా బిడ్డలతో మాట్లాడి వాళ్ళకి ధైర్యపరచమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి మరి త్రాగుడుకు ఎవరైతే బానిసలై ఉన్నారో వారందరినీ ప్రభా మీరే నా తండ్రి బిడ్డల హృదయాలు పట్టుకోండి. త్రాగుడి మీద, మరి దురలవాట్ల మీద, చెడు అలవాట్ల మీద అసహ్యత కలిగించండి ప్రభా. మరి కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. ఆ తల్లి ప్రభా మరి తల్లిదండ్రులు బాధపడుతున్నారు. భర్త, భార్య నా తండ్రి, భార్య బిడ్డలతో నా తండ్రి బిడ్డలు ఎంతో ఆవేదన పడుతున్నారు ప్రభా. మరి కుటుంబంలో కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక ఎంతో వేదన పడుతున్నారు. మొదట నా తండ్రి ఆ కుటుంబంలో భార్యకి నా తండ్రి భర్త ఎలా ఉన్నా సరే భర్తకు లోబడే మనసు బిడ్డకి ఇవ్వండి నా ప్రభా. భర్తకు లోబడే మనసు బిడ్డకిచ్చి వాక్య ప్రకారం ఎలా నడుచుకోవాలో, మీ ఎడల భయభక్తులు కలిగి ఎలా ఉండాలో, ఎన్ని సమస్యలు ఎంత క్షోభ పెట్టినా ఎలా సహనం, ఓర్పుతో ఉండాలో బిడ్డలకి అలవాటు చేసి ప్రభా వారి ప్రవర్తనను బట్టి నా తండ్రి ఆ భర్తలను మార్చే ప్రభా కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నాం. వారికి ధైర్యాన్ని ఇవ్వండి. ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నా విడుదల దొరకట్లేదు అని బాధపడుతున్నారే కానీ నేనే ఇంకా కరెక్ట్గా లేను, నా తండ్రి మాట చొప్పున నేను నడుచుకోవట్లేదేమో, నా తండ్రికి నేను భయభక్తులు కలిగిలేనేమో,
వాక్య ప్రకారం నేను ప్రవర్తించట్లేదేమో అనే ప్రభు వాళ్ళు ఆలోచించట్లేదు నా తండ్రి. తెలివి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభు. మరి వాక్య ప్రకారం నేను నడుచుకోవాలి. నా భర్త ఎలాగున్నా సరే మొదట నేను కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా నా తండ్రి నన్ను బట్టి నా భర్తను మారుస్తాడు. నేనేదో భక్తి గలదాన్నని కాదు, అయినా జాలి గల తండ్రి నా మీద కనికరపడతాడనే ఆలోచన, తెలివి, జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే ప్రభా 10th క్లాస్కి ప్రభా, ఇంటర్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే నా తండ్రి ప్రిపేర్ అవుతున్నారో బిడ్డలకి ప్రభా మంచి జ్ఞానాన్ని మీరు ఇవ్వండి, జ్ఞాపక శక్తిని ఇవ్వండి. వారి సొంత తెలివి మీద ఆధారపడకుండా మీ మీదే అనుకోవాలి ప్రభా. బిడ్డలు నా తండ్రి మరి ప్రార్థించమని అడిగినప్పుడు నా తండ్రి అంత చిన్న వయసులో ప్రార్థన చేపించుకోవాలని ఆలోచన, జ్ఞానాన్ని ఇచ్చిన దేవా మీకే స్తోత్రం. 10th క్లాస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను, భయంగా ఉంది, నాకు గుర్తుండట్లేదు అని బిడ్డ నా తండ్రి మరి ప్రార్థించమని అడిగినప్పుడు అది నా దగ్గరకు వచ్చింది కాదు ప్రభా, మీ దగ్గరకు వచ్చింది. అంత చిన్న వయసులోనే నా తండ్రి మీద నేను ఆధారపడాలి, నా తండ్రి సహాయాన్ని నేను తీసుకోవాలి అనే ఆలోచన ఇచ్చిన దేవా ఎంత గొప్ప తండ్రి. అలాగే ప్రతి ఒక్కరి హృదయాలు ప్రభా మీరు పట్టుకోండి నా తండ్రి. మీ మీదే ఆధారపడే మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా తండ్రి. మరి 10th క్లాస్ భయం లేకుండా ప్రభా, టెన్షన్ లేకుండా నా తండ్రి మీ సహాయాన్ని బిడ్డలు తీసుకొని ప్రభా, మీ ద్వారా జ్ఞానాన్ని పొందుకొని, జ్ఞాపక శక్తిని పొందుకొని ప్రభా ఎగ్జామ్స్ మంచిగా రాసేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి, కానీ అంత చిన్న వయసులో ఆ బిడ్డలకి నా తండ్రి మరి ప్రార్థన చేపించుకోవాలి. తండ్రి సహాయాన్ని అడగాలంటే నా ప్రార్థన సరిపోదు, ఖచ్చితంగా పెద్దవాళ్ళ ప్రార్థన ఖచ్చితంగా నాకు కావాలి అని ఆలోచించి ఆ జ్ఞానాన్ని ఇచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలు ఎవరెవరైతే నా ప్రభా మరి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, వారి సొంత ఆలోచన, వారి సొంత జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడవద్దు, మీ మీదే నా తండ్రి మీ జ్ఞానం బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. వాళ్ళలో ఉన్న భయాన్ని ప్రభా మరి టెన్షన్ తీసివేసి ప్రశాంతంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి మరి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళతో మీరు మాట్లాడండి, వారికి ధైర్యాన్ని ఇవ్వండి. అమ్మా ఈ ఉద్యోగమే మీకు శాశ్వతమని మీరెందుకు అనుకుంటున్నారు? ఇది కాకపోతే ఇంతకన్నా మేలైనది, ఇంతకన్నా గొప్ప ఉద్యోగం నేను ఇవ్వలేనా మీకు? వాటి మీద ఎందుకు మీరు ఆశ పెట్టుకుంటున్నారు? నా వైపు తిరగండి, మీకు ఏది సరైనదో ఇప్పించేవాడు నేను కదా, మీకు ఒక మార్గాన్ని చూపించేది నేను కదా తల్లి అని ప్రభా బిడ్డలతో మీరు మాట్లాడి వాళ్ళకున్న టెన్షన్ తీసివేసి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. మీడల విశ్వాసం, నమ్మకాన్ని బిడ్డలకు బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభా ఎవరైతే నా తండ్రి మరి బిడ్డల్ని కోల్పోయి ఉన్నారు, భర్తను కోల్పోయి ఉన్నారు నా తండ్రి, వారి వైపు ఒక్కసారి చూసి నా తండ్రి ఆ కుటుంబాలను ఓదార్చండి ప్రభా. మరి విధవరాల పక్షాన వ్యాజ్యమాడతానని చెప్పిన దేవా, మరి ఎవరు నాకు తోడు లేరు, నాకు సహాయం చేసేవాళ్ళు లేరు, నా బిడ్డల్ని నేను ఎలా పోషించుకోవాలి, నాకు భర్త నాకు లేడు కదా అని బాధపడే వాళ్ళతో మీరు మాట్లాడండి. అమ్మా మీ తండ్రిని నేనున్నానుగా తల్లి, లోకం వైపు చూడొద్దు, లోకస్తులతో నువ్వు పోల్చుకోవద్దు తల్లి, నీ తండ్రిని నేనున్నాను, నీకు కావలసిన అవసరతలని నేను తీరుస్తాను కదా, నువ్వు ధైర్యంగా ఉండి సంతోషంగా ఉండు, నా తండ్రి నాకున్నాడు అనే ధైర్యంతో, సంతోషంతో నా ప్రభా ఉండమని ఆ ఆలోచన బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ఆ జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా. అలాగే తల్లిదండ్రులు పోగొట్టుకున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరే తల్లి తండ్రి ఉంటారు నా ప్రభా. మీ సంరక్షణలో బిడ్డలు చక్కగా పెరుగుతారు తండ్రి. వారికి కావలసిన అవసరతలన్నీ ప్రభా మీరే తీరుస్తారు ప్రభా. అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే ప్రభా అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వాళ్ళ వైపు ఒక్కసారి చూడండి ప్రభా. మరి బిడ్డలు నా తండ్రి ఎంతో వేదనలో ఉన్నారు, వాళ్ళు అప్పులు చేసేటప్పుడు మీ చిత్తం తెలుసుకున్నారో లేదో నాకైతే తెలియదు. ఒకవేళ ప్రభా మీ చిత్తం తెలుసుకోకుండా వారి సొంత ఆలోచనతో ముందుకు వెళ్ళుంటే దయచేసి బిడ్డలు క్షమించండి ప్రభా. దారి తప్పిపోయారు, మరి తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తప్పు తెలుసుకొని వచ్చాడో పశ్చాత్తాపడ్డాడు, అదే పరిస్థితిలో బిడ్డలు కూడా ఉన్నారు ప్రభా. వారు పశ్చాత్తాప పడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు. మాదే తప్పు, మా సొంత ఆలోచనతో ముందుకెళ్ళాలనుకున్నాము, కానీ ఎంత నష్టపోయి చివరికి ఏమీ లేకుండా ఒంటరిగా మిగిలిపోయామని ప్రభా వేదనలో ఉన్నారు ప్రభా. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. అపవాది చేతుల్లో చిక్కుకోనివ్వద్దు ప్రభా. అపవాది నుంచి ప్రభా బిడ్డలను విడిపించి నా తండ్రి మీ వైపు చూసి ధైర్యం తెచ్చుకొని నా తండ్రి నా తప్పు క్షమిస్తాడు, నేనేదో గొప్పవాడినో గొప్పదాన్నని కాదు, ఆయన జాలిగల తండ్రి,
నా మీద జాలి పడతాడు, కనికరపడి నేను చేసిన తప్పు క్షమించి నాకు ఒక దారి చూపిస్తాడు అని ప్రభా వాళ్ళకి ధైర్యంగా ఉండేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పండి. మరి ఎవరెవరైతే ప్రభా మరి క్రిస్మస్ మీ జన్మదినాన్ని ప్రభా వారి గృహాల్లో జరుపుకోవాలని ఆశ కలిగి ఉన్నారు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని భయపడుతున్నారు ప్రభా, బాధపడుతున్నారు, వారితో మీరు మాట్లాడండి. ఆశ కలిగించిందే మీరే, ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచేదే మీరే ప్రభా. వాళ్ళకు నా ప్రభా వారి కుటుంబ సభ్యులతో ఎటువంటి గొడవ పెట్టుకోకుండా ఓర్పు సహనాన్ని ప్రభా బిడ్డలకి నా తండ్రి మీరే అనుగ్రహించి వారి కోరికను ప్రభా మీరే నెరవేర్చండి. వారి కుటుంబ సభ్యుల మనసులు మార్చిన తండ్రి సంతోషంగా వాళ్ళు ఒప్పుకునేలా ఆ పరిస్థితి ప్రభా మరి ఆ మనసు మీరిస్తేనే మేము పొందుకుంటాం, బిడ్డలు పొందుకుంటారు ప్రభా. కఠినమైన హృదయాలను కరిగింపజేయగల శక్తి గల దేవా, మరి బిడ్డల మనసులు మార్చిన తండ్రి వారి కుటుంబాల్లో మరి క్రిస్మస్ మీ జన్మదినాన్ని ప్రభా మరి ఆరాధన జరుపుకోవాలని ఆశ ప్రభా వారికి నెరవేర్చబోతున్నందుకు మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎవరైతే మీకు దగ్గర అవ్వాలని అనుకుంటున్నారో, మీ మీద అనుకోవాలని అనుకుంటున్నారు, మీ తోడు కోరుకుంటున్నారు, ప్రతి ఒక్కరి చెయ్యి హృదయాల ప్రభా మీరు పట్టుకోండి నా తండ్రి. ప్రతి ఒక్కరిని మీ వైపుకి రావాలి, ప్రతి ఒక్కరి చూపు మీ మీదే ఉండాలి, ప్రతి ఒక్కరి ఆలోచనలో మీరే ఉండాలి ప్రభా. లోకం మనుషుల వైపు బిడ్డలు చూడనివ్వద్దు, మనుషుల్ని ఫాలో అవ్వద్దు నా తండ్రి. మిమ్మల్ని మాత్రమే ఫాలో అయ్యే నూతన హృదయాలని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మీ జన్మదినం నా తండ్రి నిజమైన క్రిస్మస్ మేము సంతోషంగా ఎలా జరుపుకోవాలో మీరే మాకు నేర్పించమని అడుగుచున్న ప్రతి ఒక్కరికి ఉన్న దుఃఖాన్ని తీసివేయండి. వారి మనసంతా సమస్యల మీద కాకుండా అసలు ఏ విషయంలో నా తండ్రికి మేము దూరం అయిపోయాం, ఏ విషయంలో నా తండ్రిని బాధ పెట్టాను అని ప్రభా వాళ్ళు జ్ఞానం తెలివితో ఆలోచించుకొని క్షమాపణ అడిగే హృదయాలను ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా. నూతన హృదయాన్ని ఇవ్వండి, ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవండి. వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకునే ఆ జ్ఞానాన్ని మీరే ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి మా దేశ నాయకులను ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారి సొంత తెలివితో నా ప్రభా మరి దేశాన్ని పరిపాలించకుండా మీరే బిడ్డలకి జ్ఞానాన్ని ఇచ్చి నా తండ్రి మరి దేశాన్ని ఎలా పరిపాలించాలో వారితో మీరుండి నడిపించమని అడుగుచున్నాం ప్రభా. వారి కుటుంబాలను కుటుంబ సభ్యులను ప్రభా మరి మీరే మీ కాపుదల దయచేయమని అడుగుచున్నాం. వారి కుటుంబ సభ్యులకి మంచి జ్ఞానాన్ని ప్రభా, ఆరోగ్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు నా ప్రభా మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పేలా హృదయాలని నూతన హృదయాలని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి మీరు ప్రభా బిడ్డలు బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి. మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ఆలోచన ఇవ్వండి, నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు, నా దేవుని వైపు నేను తిరగాలి, నా దేవుని మీద నేను ఆనుకోవాలి, లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి. ఎన్ని గొడవలైనా ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే, నా తండ్రి నాకు చెప్పాడు ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. అలాగే ప్రభా ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. నా భార్య నేను ప్రేమించాలి, ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు, ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి. మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి. ఆ గ్రహింపు ఆ తెలివి ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి, భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం. మా సొంత తెలివితేటలతో చేస్తే ఆ పని సక్సెస్ అవ్వదు తండ్రి, కానీ మీరు మాకు తోడుగా ఉంటే ఖచ్చితంగా ప్రభా ప్రతి పని సక్సెస్ అవుతుంది. మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు ప్రభా, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు. అయినా సరే అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.